లేదా? సిలువ వేసిన తర్వాత ఆయనను భూగర్భంలో పెట్టారా లేదా? మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ప్రకారం అయితే ఆయనను భూగర్భంలో పెట్టినారు అని ఒప్పుకుంటున్నారు మరి మీరు. అది ముఖ్యమైతే ఒకవేళ. కానీ లేదా బైబిల్ స్టడీ నిజంగా చేసేవారు ఏం చెప్తారు అని అంటే, భూగర్భములో ఆయన 3 రాత్రింబగళ్ళు ఉండటం అనేది ప్రధానమైన అంశం. ఎలాగూ 3 రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడో అలాగూ క్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఉండాలి. అది మెయిన్ పాయింట్. ఎనీవేస్, మీరు దాని గురించి చర్చ చేయడానికి ఒకవేళ సిద్ధమైతే మనం చర్చించవచ్చు. బైబిల్ స్టడీ చేద్దాం. గ్రంథాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఓపెన్ చేసి గ్రంథం చదువుదాం. గ్రంథం చదివితే కాంటెక్స్ట్లో గ్రంథం చదివితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇకపోతే షఫీ గారు ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అంశము సృష్టికర్త ఎవరు అన్నటువంటి అంశాన్ని తీసుకుని అల్లాహ్ మరియు యెహోవా ఒకరే. ఆ అల్లాహ్ ఏ సృష్టి చేశాడు ఖురాన్లో, యెహోవాయే సృష్టికర్త బైబిల్ ప్రకారం అంటూ కొన్ని వచనాలు కోట్ చేశారు. ఖురాన్లో ఉన్నటువంటి ఒక వచనం కోట్ చేసి ఆయన అల్లాహ్ ఏ విధంగా సృష్టికర్త, ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన 6 రోజుల్లో ఈ భూమి ఆకాశములను సృజించాడు అని చెప్పాడు. చాలా బాగానే ఉంది, సంతోషం. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఖురాన్లో ఒకచోట సృష్టికర్త 6 రోజుల్లో భూమి ఆకాశములను చేశాడు అని చెప్పి, ఇంకొక చోట ఇంకేమో చెప్తున్నాడు. ఉదాహరణకు దివ్య ఖురాన్ మీరు వాడేదే దివ్య ఖురాన్ 41వ అధ్యాయం. 41వ అధ్యాయంలో 9 నుంచి 9-10 చూడండి. 9 నుంచి చదవండి. వారితో ఇలా అను, ఏమి మీరు భూమిని 2 రోజులలో సృష్టించిన ఆయనను అనగా అల్లాహ్ను తిరస్కరించి ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ గారు. ప్రశ్నిస్తూ ఏమంటున్నాడంటే, భూమిని 2 రోజుల్లో చేశాడు. 2 ప్లస్ మరియు ఆయన భూమిలో దానిపై నుండి స్థిరమైన పర్వతాలను నెలకొల్పాడు అని చెప్పుకుంటూ వచ్చి ఇదంతా 4 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే భూమి పైన ఉండాల్సినటువన్నీ కూడా 4 రోజుల్లో చేశాడు. 2 ప్లస్ 4 6 రోజులు అయిపోయింది. ఆ తర్వాత 12లో కావున ఆయన వాటిని 2 రోజులు అనగా ఇది అయిపోయిన తర్వాత 11వ వచనంలో ఏముందంటే, ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపుకు తన ధ్యానాన్ని మరల్చాడు. అంటే ఈ 6 రోజుల్లో భూమిని చేసిన తర్వాత కేవలం పొగగా ఉంది పైన. ఏంటి? ఆకాశం లేని భూమి ఎలా వచ్చింది? ఈ ప్రశ్న మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు మాడుకోవచ్చు. ఆకాశమే లేనప్పుడు భూమి ఎక్కడ పెట్టాడు ఆయన? పొగగా ఉండటం ఏంటి? ఇది కొంచెం మరి తర్జుమా లోపం అయి ఉండొచ్చు. మీరు చెప్దురు కానీ తర్వాత మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు అది అలా కాదు ఇలా ఉండాలి అని చెప్దురు. కానీ భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడట, ఏమని? మీరిద్దరూ ఉనికిలోకి రండి, మీరు ఇష్టం లేకపోయినా అని మేమిద్దరం విధములైన వదిలికి వచ్చాము అని అన్నాయి. ఏమన్నాయి? భూమి ఆకాశాలు నీకు చెప్తూనే మేము వచ్చేసామని. ఆ తర్వాత కావున ఆయన వాటిని 2 రోజులలో 7 ఆకాశాలుగా నిర్మించాడు. 7 ఆకాశాలు, 7 ఆకాశాలు 2 రోజుల్లో ఆయన నిర్మించాడు. 2 + 4